ఈ చలికాలంలో మార్నింగ్ వండింది నైట్ తినాలన్నా కూడా చాలా కష్టం అబ్బా. మా ఇంట్లో ఓ ప్రాబ్లం ఉంది. అన్నం ఎక్కువ వండిన రోజేమో మిగులుద్ది, రోజు చల్లన్నం మిగులుతుంది. ఈ రోజు అన్నం తక్కువ వండుదాం అనుకున్న రోజు ఎవరికి సరిపోదు. ఈ రోజు ఎవరు సరిగ్గా తినలేదు. ఉదయం వండిన అన్నం మొత్తం అట్లనే ఉంది. ఏం చేయాలన్నా ఓపిక లేదు. ఎగ్ రైస్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అందుకే ఇక ఓపిక తెచ్చుకుని ఎగ్ రైస్ అయితే చేస్తున్నా. మా పిల్లలకి వేడన్నం పెట్టి తినరా అని మొత్తుకుంటేనే తినరు. అలాంటిది చల్లన్నం ముందలు పెట్టి తినమంటే ఏం తింటారు. చలి అయితే మామూలుగా లేదు. ఈ చలికి కొబ్బరి నూనె కాదు, మనం కూడా గడ్డ కట్టేటట్టు. వరల్డ్ ఫ్యాక్ట్, ప్రతి కూరలలో రైస్ లలో కరివేపాకేస్తాం, కానీ తినం, తీసి పక్కన పడేస్తాం. అలాంటప్పుడు వేయటం ఎందుకు, దాని నుంచి వచ్చే ఫ్లేవర్ కోసం. కానీ మీకు ఒకటి చెప్పనా, నేనైతే చాలా వరకు కరివేపాకు తినేస్తాను. కరివేపాకు వల్ల కూడా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటదంట తెలుసా. అంతకు ముందు నేను తినేదాన్ని కాదు, కానీ ఈ విషయం తెలిసిన తర్వాత తింటున్నాను. హెల్త్ కి సంబంధించి ఇది తింటే మంచిది అని అంటే తింటానో లేదో, కానీ హెయిర్ గ్రోత్ కి మాత్రం బెనిఫిట్ ఉంటది అంటే మాత్రం తినడానికి ట్రై చేస్తా. ఎందుకంటే జుట్టు అంటే నాకు కూడా అంత పిచ్చి. హెయిర్ గ్రోత్ గురించి చెప్పమని అడుగుతున్నారు, చెప్తా. అందరికి పెళ్లికి ముందు జుట్టుండి పెళ్ళైన తర్వాత ఊడిపోతే, నాకు పెళ్లికి ముందు జుట్టు లేదబ్బా, పెళ్ళైన తర్వాత మంచిగా పెరిగింది. ఏంటో గానీ చాలా వాటిలో నేను రివర్స్ గా టెన్షన్ వల్ల ఊడిపోతుంది అంటారు. అంటే పెళ్లి తర్వాత నాకు టెన్షన్ లేదంటారా. నా బుట్ట బొమ్మ స్టార్ట్ చేసింది రో అదే ఏడుపు.